కమలదళంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బహిరంగంగా తీవ్ర పదజాలంతో చేసిన విమర్శలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇక బీజేపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక ఉద్యమ నేతగా విశేష రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు ఉన్న ఈటెల ఏ లక్ష్యంతో సంజయ్ పై బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక శామీర్పేటలో జరిగిన అసమ్మతి సమావేశమా లేక కీలక పదవి కోసం జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈటెల ఎత్తువేశారా అని చర్చించుకుంటున్నారు. బండి సంజయ్కి ఈటెలకు మధ్య విభేదాలు పరాకాష్ఠకు చేరాయని గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరిగినా ఎక్కడా కూడా ఇద్దరు నేతలు ఇప్పటి వరకు బహిరంగంగా ఆరోపణలు విమర్శలు చేసుకోలేదు. కానీ ఈటెల ఒక్కసారిగా సంజయ్ పై విరుచుకుపడ్డ తీరు మాత్రం పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ఈటెల ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకున్నా ఫలితం దక్కలేదు. బండి సంజయ్ వల్లే తనకు ఈ పదవి దక్కలేదన్న భావనతో ఈటెల ఉండిపోయారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి సంజయ్ పై ఈటెల చేసిన విమర్శలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. ఆయన ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్లను, ఆయన వ్యాఖ్యల అనంతరం స్థానికంగా వ్యక్తమైనటువంటి స్పందనలతో కూడిన ఒక నివేదికను రాష్ట్ర పార్టీ శనివారం జాతీయ నాయకత్వానికి పంపించిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక సొంత పార్టీ నేతను అసభ్య పదజాలంతో దూషించడం, మల్కాజ్గిరి ఎంపీగా ఉంటూ పార్టీని సంప్రదించకుండా హుజూరాబాద్లో పాగా వేస్తా, మండలాల వారీగా ఆఫీసులు తెరుస్తా, గెలిపించుకుంటా అనడం ద్వారా పార్టీ లైన్ను క్రాస్ చేశారన్న వాదన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.